మీ హౌస్ కి ఏషియన్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నారా? నేనైతే ఏషియన్ పెయింట్స్ లో ఈ 3 ప్రొడక్ట్స్ అస్సలు రికమెండ్ చేయను. అసలు నేను ఎందుకు రికమెండ్ చేయను అంటే ఆ 3 ప్రొడక్ట్స్ ఏంటో క్లారిటీగా వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని సేవ్ చేసుకోండి. వాటి కోసం చెప్పే ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. నేను ఏదైతే రికమెండ్ చేయను అని చెప్పే ప్రొడక్ట్స్ అయితే క్వాలిటీ బాగోదని నేను చెప్పట్లేదు. కానీ ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చి అన్న నా ఇంటి ఫినిషింగ్ బాగుండాలి, మెయింటెనెన్స్ బాగుండాలంటే మాత్రం ఈ 3 ప్రొడక్ట్స్ అస్సలు సజెస్ట్ చేయను. 3 ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నియో భారత్, సెకండ్ వన్ వచ్చేసి ట్రాక్టర్ స్పార్క్, థర్డ్ వన్ వచ్చేసి ఏ స్పార్క్. ఎందుకంటే మనం పెయింట్ కోసమే డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, బడ్జెట్ లో తేలిపోతుందని చెప్పేసి ఈ 3 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. కాకపోతే మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పుట్టికైనా ప్రైమర్ కైనా పెయింటర్ కైనా అన్నింటికి కూడా ఖర్చు పెడతాం. ఇవన్నీ కలిపితే చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది. అలాంటి టైంలో కొంచెం తీసుకునేది ఏదో కొంచెం బెస్ట్ బడ్జెట్ లో మంచి ప్రోడక్ట్ తీసుకోవడమే మంచిది. నేను ఏదైతే ముందు 3 ప్రొడక్ట్స్ చెప్పానో అవి మాక్సిమం 2 years తోనే అయిపోతాయి. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టుకుని ఏస్ గానీ, ఏ షైన్ గానీ, ట్రాక్టర్ షైన్ గానీ ఇలాంటి ప్రోడక్ట్ వేసుకోవడం చాలా మంచిది. ఫైనల్ గా మీ ఇంటికి ఇంటీరియర్ పెయింట్ కావాలా, ఎక్స్టీరియర్ పెయింట్ కావాలా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బడ్జెట్ ఎంతో కామెంట్ చేస్తే ఏషియన్ పెయింట్స్ లో ఏది బెటర్ అనేది రికమెండ్ చేస్తా.